నా బిడ్డతో సమానం 24 కాదు 60 సీట్లు అడిగినా సరే ఇస్తాను అంటూ మరి చెప్తున్నారు. కానీ గెలవాలి. పవన్ కళ్యాణ్ మీద నాకు అభిమానం ఉంది. పవన్ కళ్యాణ్ యొక్క రాజనీతి మీద కూడా అభిమానం ఉంది, నమ్మకం ఉంది. కానీ ఆయన వెంటుండేటువంటి కార్యకర్తల మీద అంత నమ్మకం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఉన్న స్థానంలో కూడా ఆయన్ని గెలిపించలేకపోయారు. మరి అలాంటిది పవన్ కళ్యాణ్‌కి మరి పోటీ చేసే స్థానంలో తెలుగుదేశం పార్టీ గట్టిగా ఉంటే మాత్రం వాళ్ళని ఎలాగ ముందడుగు వేయిస్తారు? కాబట్టి ఈ విషయంలో కాస్తైనా ఆలోచించాలి అంటూ చెప్తున్నారు. సో, కాబట్టి ఈ నేపథ్యంలో ఈ విషయానికి గురించి ఆలోచించి అందరూ అయితే ఎంతగానో షాక్‌లో ఉన్నట్టుగా అయితే సమాచారం. ప్రస్తుతం ఈ విషయం తెలుసుకొని అందరూ ఎంతగానో షాక్ అయితున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి విషయంలో మరి ఎంత సపోర్ట్ చేశారు. నేను కష్టాల్లో ఉంటే నా వెంట నా కుటుంబ సభ్యుల్లా ఉన్నారు పవన్ కళ్యాణ్. ఆయనకి సీట్లు ఇవ్వడానికి నాకు ఇబ్బంది లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించాలి. అందుకే నేను పొత్తుకు కూడా మరి ఒప్పుకున్నాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌కి అధికారం కావాలి. పవన్ కళ్యాణ్‌కి మరి ఆయన స్వయంగా ముందుకు రావాలి. ఆయనకి సీట్లు రావాలి అంటే ఖచ్చితంగా ఇవ్వడానికి నేను సిద్ధమే. కానీ ఈ విషయంలో ఒక్కటే ఆలోచించాలి. పవన్ కళ్యాణ్‌ని మరి గెలిపించుకునేటువంటి స్తోమత మీకుందా? పవన్ కళ్యాణ్‌కి సంబంధించిన విషయంలో మరి నిజంగానే మీరు ఆయన్ని ముందుకు తీసుకెళ్లగలరా? 24 సీట్లలో ఖచ్చితంగా మెజారిటీ వస్తే మరి ఏం చేయగలుగుతారో ఆలోచించండి అంటూ చెప్తున్నారు. కాబట్టి ఈ విషయం తెలుసుకొని అందరూ ఒక్కసారిగా అయితే షాక్ అవుతున్నట్టుగా సమాచారం. కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా ఎంతో వైరల్ అవుతోంది. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్‌ని కొడుకుతో సమానమని చెప్పడమే కాకుండా 60 సీట్లు ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నారట.